2011 జూలైలో కేస్ బండి తీసుకొని తర్వాత 2013 డిసెంబర్లో కూడా 770EX కూడా రెండో బండి ఫస్ట్ తీసుకున్నాను. ఈ రెండు బళ్ళు బాగానే నేను ఫస్ట్ నుంచి ఆపరేటింగ్ బాగానే చేపిస్తున్నాను. అయితే ఇవి బళ్ళు ఎల్ఎన్టీలు ఈ మామూలుగా ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. రఫ్ అండ్ టఫ్ బాగుంటాయి బళ్ళు. డోజింగ్ చేయాలన్నా ఏదైనా డోజింగ్ మాత్రం బళ్ళు ఫస్ట్గా ఉన్నాయి, బాగా డోజింగ్ చేస్తాయి ఈ బళ్ళు జేసీబీతో కంపేర్ చేసుకుంటే. కాకపోతే ఈఎక్స్ బండి 770EX బండి బ్యాక్ బకెట్ బాగా స్పీడ్గా ఉంది, బాగుంది బండి ఆపరేటింగ్ కూడా. కాకపోతే 770 బ్యాక్ బకెట్ అంత తక్కువ స్పీడ్ ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే 7EXతో పోల్చుకుంటే. కానీ రెండు బళ్ళు నేను సాటిస్ఫై అయ్యాను. 2011 తీసుకొని ఇప్పటివరకు నేను రెండు బళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు మాత్రం ఈఎక్స్ మీద ఈ బళ్ళ మీద బాగా నమ్మకం ఉంది. అందుకే నేను రెండు బళ్ళు తీసుకొని రన్ చేసుకున్నాను. ఈ ఏరియాలో ఎవరన్నా సరే నా బండికే ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు, నా బండికే ఫోన్ చేసి చెబుతారు. ఎందుకంటే వర్క్ అట్లా చేస్తాం మేము. డోజింగ్ కానీ ఒకవేళ బ్యాక్ బకెట్ కానీ ఆపరేటింగ్ బాగా చేస్తాం కాబట్టి నాకు ఎక్కువ అవకాశాలు ఇస్తారు నాకు ఈ సర్కిల్లో. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈఎక్స్ బళ్ళు తీసుకోవచ్చు. ఈఎక్స్ బండి బాగానే ఉంది. ఎన్ని గంటలు తిరిగింది సార్? నేను ఇప్పటికి 20,000 గంటల వరకు తిరిగి ఉంటాం బాగా. సరౌండింగ్లో అసలు మా బళ్ళే తిరిగింది ఇప్పుడు వరకు. అది ఇవాళ వచ్చింది జేసీబీ ఒకటి 2022 నుంచి ఒకటి కనపడుతుంది పచ్చిపట్లో. ఆ బండికి కూడా ఎక్కువ చెప్పరు, మాకే చూస్తారు ఎక్కువ. బళ్ళు మాత్రం నెంబర్ 1 తీసుకోరు. అది మెయింటైన్ ఛార్జెస్ తక్కువ. ఒకవేళ ఈ బళ్ళకి ఆయిల్ మార్చాలన్నా కూడా, ఇంజిన్ ఆయిల్ మార్చాలన్నా, ఫిల్టర్ మార్చాలన్నా తక్కువ రేట్లో అయిపోతుంది. అదే ఇట్లా కంపేర్ చేసుకుంటే జేసీబీకి మార్చాలని చాలా కష్టం అంటున్నా అని చెప్పారు. నాకు తెలియదు. మెయింటెనెన్స్ ఛార్జెస్ జేసీబీకి ఎక్కువగా ఉంటుందా అని తెలిసింది. తీసుకోదాం.